కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అనుకున్నాను. అమ్మా అది గాలి కారిందిరా. హారతి ఎందుకు ఆరిపోయిందండి? భయపడకండి, ఒక్క నిమిషం. తీసుకోండి. ఇది అమ్మవారి శూలానికి గుచ్చి పూజ చేసిన నిమ్మకాయ. పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకుని పడుకోండి, మంచి జరుగుతుంది. రే అర్జున్, టీవీ పెట్టు, కార్టూన్ చూద్దాం. సరే సరే, ఛానల్ చూస్తున్నారు. అయ్యో ఏమిటిది? పూజ సామానంతా చంద్రవందరగా పడిపోయింది. అయ్యో అత్తమ్మా, ఏంటమ్మా ఏంటి ఇక్కడ అంత చిందరవందరగా ఉంది? అయ్యో, దీని గురించి నాకేమీ తెలియదమ్మా. నేను రూమ్ లో పని చేసుకుంటున్నాను, మీరు పిలవగానే వచ్చాను. అయ్యో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎవడొచ్చి ఎలా పని చేసుంటాడు? అయ్యో, ఈ గందరగోళం ఎలా జరుగుంటుంది? నాకేం అర్థం కాదు. అమ్మగారు, అయ్యో ఏంటత్తమ్మా మీరు పెళ్లి పిల్లని చూసి అలా భయపడిపోయారు? యామే, మీ అత్తగారు ఇలా అడ్డంగా ఫ్లాట్ అయి పడుంటే చెయ్యించి లేపడం మానేసి పక్క అని నవ్వుతావేంటి? క్షమించండి అత్తమ్మా, క్షమించండి క్షమించండి ఏ టైంలో కాళ్ళ మీద పడాలని సెన్స్ కూడా లేదా నీకు? వదల. అంటే ఈ పాడు పని పిల్లే చేసిందా? అనవసరంగా నేనేదో అనుకుని భయపడి సచ్చా. సుబ్బు, త్వరగా రావే, వెంటనే క్లీన్ చేద్దాం. ఇంకా నా చిన్నోడు మనతో రాలేదు. వచ్చింటే ఇదంతా చూసి భయపడేవాడు. అన్ని విచిత్రం. ఇంకా నయ్యం, పూజారిచ్చి నీ నిమ్మకాయ ఉంది కాబట్టి సరిపోయింది. ఇది దిండు కింద పెట్టుకుని ధైర్యంగా నిద్రపోవచ్చు. రక్షించు తల్లి. మంత్రించిన నిమ్మకాయ దిండు కింద పెట్టుకుని పడుకుంటావా? తీసి పడేవే, పడే. స్వామి నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మా ఇంట్లో ఓ చిన్న సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? మా ఇంట్లోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించి మమ్మల్ని తెగ భయపెడుతోందండి. రాత్రి అయితే చాలు మా ఇంట్లో ఎవరో ఏడుస్తున్న వింత శబ్దాలు వినపడుతున్నాయి స్వామి. వెళ్ళి చూస్తే ఉన్నట్టుండి ఎవరో మా ముందుకు వచ్చి మాయమైనట్టు అనిపిస్తుంది స్వామి. అత్తమ్మా, ఇదేది నాతో చెప్పలేదే? చెప్తే నా పరువు పోతుందని. మీరిచ్చారే నిమ్మకాయ, దాన్ని కూడా విసిరి పరేమని నా గొంతు నులివిందండి. స్వామి స్వామి, అది ఏంటని తెలుసుకోవడానికి మీరే ఏదైనా దారి చెప్పండి స్వామి. దాని గురించి గుళ్ళో ఎందుకులేండి, ఇంట్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో తెలుసుకోవాలి, అంతే కదా? అంతే స్వామి. మా పూర్వీకులు రాసిన పుస్తకాలు పరిశీలించి ఏం చేయాలో చెప్తాను. ఆ విధంగా ఆచరించి చూడండి. సరే స్వామి. శివుడికి ప్రీతిపాత్రమైన పూజా వస్తువు 3 కళ్ళున్న టెంకాయ. మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుని మీ ఇంట్లో నడిబొడ్డున పెట్టి కులదైవాన్ని ప్రార్థించండి. మీ ఇంట్లో దుష్టశక్తి ఉంటే ఈ కొబ్బరికాయ తనంతట తానే తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిశను చూపిస్తుంది. అలా జరిగితే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు 50% తెలియదు. 50% తెలుస్తుందా స్వామి? స్వామి, మరి దెయ్యం ఉన్నట్టు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? చెప్తాను, చెప్పండి. దేవుడికి మహానైవేద్యం పెట్టే విధంగా వంట చేసి మీ ఇంటి నడిబొడ్డున ఒక గోవును తీసుకొచ్చి దానికి పెట్టండి. అప్పుడు ఆ గోమాత ప్రసాదాన్ని తినకుండా భయపడి పారిపోతే మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్టుగా 75% రుజువైనట్టు. అయితే 100% ఉందని తెలుసుకోవడానికి దారి
ఒకసారి చెప్పండి స్వామి. చెప్తా. ఇది ఆఖరి పరీక్ష, చాలా భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమా స్వామి? టెంకాయ పరీక్షప్పుడు గాని గోమాత పరీక్షప్పుడు గాని మీరు పక్కనున్నా ఏ ప్రమాదమూ జరగదు. సరేనండి. కానీ ఇది చాలా భయంకరమైన పరీక్ష. మీరు పక్కనుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అయితే ఏం చేయమంటారు? మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ తీసేసి నడిబొడ్డున ఒకే ఒక ప్రమిదని వెలిగించి మీరు ఈ అమ్మాయో లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా రక్తాన్ని ఒక బొట్ట ఆ ప్రమిద ముందు చిందించి వెంటనే ఇంటి బయటికి వెళ్లి తలుపులన్నీ మూసేయండి. ఈ పరీక్ష ముగింపులోనే మీ ఇంట్లో ఆ దుష్టశక్తి ఉందా లేదా అని 100% రుజువు. అయ్యా, చాలా డిఫికల్ట్ గా ఉంది స్వామి. స్వామి ఈజీగా షార్ట్ కట్ ఉంటే చెప్పండి స్వామి. లేదమ్మా, యావా ఆ రాఘవని ఊరికి పంపించడానికి ఐడియా చెప్తానని చెప్పి నువ్వేంట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా? లేదత్తమ్మా, ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఐడియా వచ్చింది. ఏం ఐడియా? మా నాన్నకు ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందని చెప్పి మా చెల్లిని ఊరు పంపించేస్తాను. ఏంటే నువ్వు అది ఊరికెళ్తే చాలా వీడు వెళ్ళాలిగా. లేదత్తమ్మా, ప్రియ వెళ్తే దాని వెనకే మనవాడు వెళ్ళడు. నాకు ఈ ఐడియా రాలేదే. కామాక్షి, నీకు నిజంగానే బుర్ర ఉంది. అంతా మీ ఆశీర్వాదం అత్తమ్మా. నీ మరిది వస్తున్నాడు, యాక్టింగ్ చేయి, యాక్టింగ్ చేయి. ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? గొడవపడ్డ లవర్స్ పార్క్ లో ఎడమో పడమోగా కూర్చున్నట్టు మా అమ్మ అటువైపు మీ అమ్మ ఇటువైపు తిరిగి కూర్చున్నారండి. ఒకవేళ ఇవాళ మా అమ్మ మీ అమ్మ కాళ్ళ మీద పడలేదేమో. నేను అదే అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు. వదినా పట్టలే, మా నాన్న ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చింది. ఒంట్లో బాగాలేదనక ఫోన్ వచ్చింది, ఏదో పోయినట్టు ఏడుస్తావే. టైంకి వెళ్ళకపోతే పైకి అయ్యో, అన్ని కూడా ఊళ్ళో లేడే. పోనీ నువ్వు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసేమంటావా? ప్రియని మాత్రమే పంపిద్దాం అనుకుంటున్నా. ఏమైంది? చేరికోటలా సౌండ్ ఏంటి? నిన్నే గుండె నొప్పొద్దునా? మా ఆమె కుంట్లో బాగలేదా? ఇప్పటి వరకు అదే కదా చెప్పాను. సరిగ్గా వినిపించుకోలేదు. అమ్మా అమ్మా ఏంటి నాన్న? ఏమైందమ్మా? మావయ్యకి బాగోలేదని సరికి గుంటపోటు వచ్చిందా? అయ్యో, మావయ్య అంటే ఎంత ప్రేమ. ఏనా నువ్వే ప్రియని తీసుకెళ్లి ఊళ్ళో దింపి రావచ్చు. చూసావటే ఇప్పుడేమైంది నీ గుంటపోటు? అలాగే ఈ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. వదినా, పిల్లలే వద్దు, నేను ప్రియ మాత్రం వెళ్ళొస్తాం ప్లీజ్. మేము వస్తాం. అది మా నాన్నగారు చివరిసారి పిల్లల్ని చూడాలని ఆశపడుతున్నారు. దీని బాబుకు బాగోపోయినా దీని గ్లామర్ కేం తక్కువ లేదు. నాన్న ఒంట్లో బాగాలేదంటే నాన్న కొట్లో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నాన్న కుంట్లో బాగాలేదనగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారు కదా, అందుకే అడ్వాన్స్ గా పట్టుకున్నాను. త్వరగా ఊరికెళ్ళం, పని చూడు. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. త్వరగా బయలుదేరండి. ఇప్పటి నుంచే మనకి ఇంట్లో చాలా పని ఉంది. అయ్యా కౌబాయ్, నేను రమ్మన్నప్పుడు లోపలికి వస్తే చాలు, సడన్ గా వదిలేకు. ఎందుకంటే నాకు పశువులు అంటే చాలా భయం. నాకు కూడా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన ఇంట్లో దెయ్యం లేదు. అత్తమ్మా, కొబ్బరికాయ తిరుగుతుందమ్మా. నెక్స్ట్ ఆవుకి మీల్స్ పెట్టి చూద్దామే కావాక్షి. అయ్యా గబాయ్, రండి కౌన్సిలి లోపలికి తీసుకురండి. గోమాత రా.
మీల్స్ ని మింగమ్మా. అటువైపు చూస్తావేంటి తల్లి? అమ్మా ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా, ఈ ఇంట్లో ఉండద్దు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది మాకు తెలిసి పోవయ్యా. అత్తమ్మా, ఇంట్లో దయ్యం ఉందని 75% కన్ఫర్మ్ అయిపోయిందిగా. ఇంకా బ్లడ్ టెస్ట్ అవసరమా? పదండి, పదం. ఏది ఏమైనా మా ఆయన ఎంతో ఆశపడి కట్టించిన ఇల్లు. దీన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదే. ఇంకొకే ఒక టెస్ట్, అప్పుడు దెయ్యం రాకపోతే ఈ ఇంట్లో మనం సంతోషంగా ఉండొచ్చు కదే. పీస్ కోఆపరేషన్ చెయ్యవే బంగారం. చేసేస్తాలే. ఇదిగో మెయిన్ ఆఫ్ చేసేస్తున్నా. అమ్మ కామాచమ్మ, మీనాచమ్మ, అంకాళమ్మ, కంకాళమ్మ, మీ అమ్మ, మా అమ్మ అందరం మనం కలిసి మా పల్లి కాపాడండమ్మా. పెట్టవే కామాచి, చెప్పా పెట్టకుండా నన్ను చోలాగా వదిలి వెళ్ళకే తల్లి. ఉండవే అయ్యా, రక్తం ఇచ్చేసి వెళ్దాం. ఉండవే, రక్తం ఏదో తొందరగా అయిపోండి. అయ్యో అది వచ్చేలా ఉంది. రక్తం చుక్క కడిగేయండి. అది వచ్చేస్తుంది. అయ్యా ఉండవే, కూర్చుకుంటా. కొడతావేంటే? తొందరగా కూర్చు సావు. చీలిపోద్దు, వస్తుందా? ప్రాణం పోతే తిరిగి వస్తుందా? కూర్చు సావువే. దెయ్యం వల్ల నాకు ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. ప్రాణమే పోయేలా ఉంది. కూర్చో. వెయ్యి. ఏదో షాడో వస్తుంది చూడు. శాడోనే వస్తుంది. 100% కన్ఫర్మ్డ్.